సంధ్య డిన్నర్కి ఏం చేస్తున్నావు? ఈరోజు నా స్టైల్లో వంకాయ క్యాప్సికమ్ రోటి పచ్చడి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 గుప్పుడు పల్లీలు, 4 అయితే ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. ఇవి పచ్చివే అనమాట. ఫస్ట్ అయితే ఇవి కొట్టేసుకోవాలండి బరగ్గా, ఎందుకంటే వంకాయలతో వేసినప్పుడు ఇవి నల్లగా. దీనికి సరిపడా సాల్ట్. ఇందులోనే ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను, 1 గుప్పుడు కొత్తిమీర, ఒక పెద్ద సైజు వంకాయ తీసుకున్నానండి, పచ్చడి వంకాయ అంటారు కదా అది. ఈ వంకాయలు కూడా వేయించుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ వేసి మగ్గించుకుందాం. 2 టమాటోస్ చాప్ చేసుకుని వేసుకుందాం. ఇవన్నీ కలిపి మగ్గాలి. మా సమ్యాను వెజిటేబుల్స్ తెలియనప్పుడు నేను ఈ పచ్చళ్ళు ఇంక్లూడ్ చేశానండి. వంకాయ రోటి పచ్చడి, కొత్తిమీర పచ్చడి, టమాటో పచ్చడి, లేదంటే పల్లీ చట్నీ. ఏ వెజిటేబుల్ అయినా పచ్చడి రూపంలో వేస్తే చాలా ఇష్టంగా తింటాడు. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. ఇలా అయితే ఫుల్ గా మగ్గిపోయినాయండి. చల్లారేక ఇప్పుడు ఇందాక మిక్సీ కట్టుకున్న అది ఇది కలిపి కొట్టుకోవడమే. ఇలా అయిన తర్వాత ఇది రోట్లో అయినా దంచచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ నలిగిపోయింది కాబట్టి. వంకాయ టమాటోస్ అంతా ఈజీయే. లేదు అంటే ఇలా మిక్సీ అనే వేసుకోవచ్చు. సమ్యాన్ తింటాడు, బరగ్గా ఉంటే అంత నచ్చదు అనమాట, అందుకని మిక్సీ వేస్తున్నాను. నేను రోటి పచ్చడిలో చాలా చేస్తాను. బిర్యానీలో ఎన్ని వెరైటీలు చేస్తాను, రోటి పచ్చడిలో కూడా అన్ని వెరైటీలు చేస్తాను. పోపు అయితే ఇందాకే ఫస్ట్ తీసి పెట్టుకున్నానండి. పోపు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వండర్ఫుల్ రోటి పచ్చడి అండి. ఇందులో ఫైబర్, ఫ్యాట్ కి పల్లీలు ఉన్నాయి, తక్కువ ఆయిల్ తో చేసుకుంటాం. టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్.